సింగిల్ ఫేజ్ రావట్లేదు. ఓకే రామవుతుందా చూసారా? డీసీ సిరీస్ అంటే ఇది యూనివర్సల్ యూనివర్సల్ ట్రైన్ ఉంటుంది కదా, ట్రైన్ ఇదే మొత్తం యూస్ చేస్తారు. ఇది ఒకటి అయితే ఈ ట్రైన్ కూడా పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. అంత ఫాస్ట్ మాత్రం స్పీడ్ అయిపోతుంది. ఎక్కువ లోడ్ ఆగిన ట్రైన్స్లోనే దీన్నే యూజ్ చేస్తున్నాం. ట్రైన్ నడుస్తుందా ఆ మోటార్లన్నీ కూడా ఇలాంటివే పెద్ద పెద్ద మోటార్. ఇది ఒకటి అప్పుడు చెప్పడం ఉన్నారా డీసీ సిరీస్ మోటార్ నుంచి ఉండే కదా. ఓకే నెక్స్ట్ చూడండి. మెకానికల్ సంబంధించింది, ట్రైన్ అంటే ఎలక్ట్రికల్ సంబంధించింది. ఓకేనా? కాబట్టి ఏమవుతున్నప్పుడు మీకు ఏ తీసుకుంటే మీకు ఇబ్బంది అండి. ఎలక్ట్రికల్ కరెంట్ చేసుకోవడానికి అనుగుణంగా చెప్పాలంటే కరెంట్ పని తీసుకోవచ్చు. లేదండి మెకానికల్ చేసుకున్నాము, మిషన్ ఎక్కువ రన్ చేసుకుంటాం అనుకుంటే పెట్రోల్ తీసుకోండి. ఓకేనా? పెట్రోల్ అయితే మ్యాషన్ ఏం చేస్తాను, ఎలక్ట్రికల్కి అయితే మ్యాషన్ ట్రైన్ ఆడుతున్నాను. ఏదైనప్పటికీ మీకు విరుద్ధం ఇది చేశారనుకోండి. అయితే ఏమైనా మీరు కంపెనీలో జాబ్లో కావాలంటే జాబ్లో పోవచ్చు. ఏదైనా ఇంకా చదువుకుంటున్నారా చక్కగా డిప్లొమా రాసుకుంటే డిప్లొమా సెకండ్ కాలేజీలో ఏమైనా ఇంజనీరింగ్ చదువుకుంటారా, ఇంజనీరింగ్ రీసెర్చ్ రాసుకుంటే ఇంజనీరింగ్ అప్పుడు ఎక్కడ వెళ్ళిపోవచ్చు. చాలామంది ఇదంతా ఎప్పుడైనా ఎంటర్మెంట్ పాస్ అవ్వలేక చదవలేదు ఏదైనా ఏంటంటే త్రీ ఫేజ్ సప్లై మాకు మెయిన్ సప్లై స్విచ్ మాకు మెయిన్ సప్లై అంటే 415 మనకు వోల్టేజ్ వస్తుంది. మన ఇంటికి వచ్చేది ఎంత సింగిల్ ఫేజ్ అదే వస్తుంది 220, 230, 240, 250 లోపల ఉంటుంది. ఓకే ఇదంతా ఇదేంటంతా మెషినరీ కాబట్టి 3 ఫేజ్ యూజ్ చేస్తున్నాం. ఏది 3 ఫేజ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీని ప్యానల్ బోర్డు ఇదంతా కూడా ఏసీ ప్యానల్ బోర్డు ఉండాలి. ఆటోమేటిక్ కరెంట్ వస్తుంది ఏసీ అంటే అవేంటి కలర్స్ వేసి ఏమొచ్చే కలర్స్ రెడ్ కేసు, ఎల్లో కేసు, బ్లూ కేసు. మళ్ళీ అట్లాంటి మీకు డిఫరెంట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్లో తెలుస్తుంది. ఓకే మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఇండియన్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్. అంటే 50 హెర్ట్జ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెంట్ తెలియజేయడం కోసం ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం అనేది స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది మన పిల్లలకి. అంటే ముందుగానే మనకి ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది దానికోసం ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రొవైడ్ చేసింది అనమాట స్టేట్ గవర్నమెంట్. ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన హెచ్ఎం గారిని ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మాటలు ఆల్రెడీ చెప్పారు ఇంటర్న్షిప్ గురించి. మనకి ఇక్కడికి ఎఫ్ఎస్సి ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్ అనే ఒక టీచర్ అలాట్ చేశారు. 8th క్లాస్ 9th క్లాస్ కొన్ని ఐడియా ఉండే ఉంటారు. ఎవరు వచ్చారు మాట్లాడారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా చేసిందంటే దాన్ని కూడా ఇంటర్న్షిప్ అంటారు. అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చివరి సంవత్సరం ఫైనల్ ఇయర్లో కూడా ఇంటర్న్షిప్ చేస్తారు. ఒక్కొక్క దగ్గర ఒకలా పంపిస్తారు. 3 నెలలు కొద్దిగా పంపిస్తారు, 6 నెలలు కొద్దిగా అలా రకరకాలుగా ఇంటర్న్షిప్ అనేది అంటే వాళ్ళకి వర్క్కి సంబంధించిన ప్రావీణ్యాన్ని నేర్పడానికి ముందుకు అలవాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ఇంటర్న్షిప్ చేస్తే ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తారు. ఇంతకైనా తర్వాత ఫర్దర్ కోర్సెస్ కానీ ఫర్దర్ స్టడీస్ కానీ వాళ్ళు ఏదైనా చేసినప్పుడు మీరు ఎట్లయినా ఇంటర్న్షిప్ చేశారా దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా పెట్టండి వాళ్ళ రిజల్ట్స్ అంటారు. ఆ రిజల్ట్స్కి అవి కూడా పెడుతున్నారు. రాను గవర్నమెంట్ సెక్టర్ కన్నా ప్రైవేట్ సెక్టర్ బాగా విస్తరించబడుతుంది. ఆ విస్తరించబడే సెక్టర్లో మన ఉద్యోగాన్ని పొందగలగాలి అంటే టెక్నాలజికల్గా మనకి చాలా బలమైన శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఆ టెక్నాలజీని అందుకోగలిగే స్థాయిలో మీరు ఉన్నప్పుడు మాత్రమే
పోటీపడే ఉద్యోగాల్లో నిలబడి సాధించగలుగుతారు. కాబట్టి అవసరమైన ఇంటర్న్షిప్ జాగ్రత్తగా వెళ్ళండి, ప్రావీణ్యం గడించండి, రాబోయే తరంలో మంచి మంచి ఉద్యోగాలు సాధించండి. ఆల్రెడీ మీకు 10 రోజులు 12 రోజులు మాత్రమే 12 రోజులు ఇంటర్న్షిప్ వెళ్ళారు. అక్కడ సంస్థలు ఐటీఐ సంస్థ పోటీ జరిగింది. ఈ మాసం చూసినట్ల రైతు భరోసా కేంద్రం పొందలేరు. మొత్తానికి మీ కేంద్రాల్లో అక్కడ వసతులు ఎలా జరుగుతున్నాయి వాటిని చూడగలిగే రాజ్యాన్ని నోచుకున్నారు. అంచేత మనం రాబోయే తరంలో రాబోయే ఉద్యోగస్తులుగా మారాలనుకుంటే నేర్చుకోబోయే సరిపోదు, విజ్ఞానం కూడా ఉండాలి.